వెల్కమ్ టు కాగ్నా టీవీ. నేను మీ సంగమేశ్వర్. ఘటనపై అల్లు అర్జున్ పై విచారించినటువంటి పోలీసులు తండ్రి మామ న్యాయవాదితో కలిసి హాజరైనటువంటి అల్లు అర్జున్ ఘటన జరిగిన నాటి వీడియోలను చూపిస్తూ ప్రశ్నించిన అధికారులు ఉదయం 11 గంటల 13 నిమిషాలకు నుంచి మధ్యాహ్నం 2 గంటల 47 నిమిషాల వరకు విచారించినటువంటి పోలీసులకు సంబంధించినటువంటి విషయం చూస్తున్నాం. అదేవిధంగా చివరిగా అల్లు అర్జున్ వాంగ్మూలం నమోదు చేశారు. అవసరమైతే మరోసారి విచారణకు పిలుస్తామని రావాలని ఆదేశించారు. అదేవిధంగా తొక్కిసలాటకు కారణంగా పేర్కొంటున్నటువంటి అల్లు అర్జున్ బౌన్సర్ ఆంటోనీ అరెస్టు చేశారు. నిందితుల జాబిలో A18 గా మైత్రి మూవీ మేకర్స్ చేర్చినటువంటి పోలీసులకు సంబంధించిన వార్త చూస్తాం. సుమారు 3 గంటలన్నర సమయాన్ని అల్లు అర్జున్ పై 20 ప్రశ్నలు అడగడం జరిగింది. దీనిలో ఘటనకు సంబంధించి మీకు పర్మిషన్ ఉందనే విషయం మీకు చెప్పారా, రేవతి చనిపోయిందనే విషయం మీకు తెలిసినా మీరు ఎందుకు వెళ్ళలేదు, ర్యాలీగా రావాల్సిన అవసరం ఏమొచ్చింది, ఇవన్నీ విషయాలు మీకు యాజమాన్యం మీకు చేరవేసిన విషయం మీకు తెలిసిన ఇవన్నీ చేశారా అంటూ ఆయన నిన్న విచారణలో భాగంగా ప్రశ్నలు అడిగి దానికి సంబంధించినటువంటి అంశాలను రాబట్టుకున్నటువంటి పోలీసులు అదేవిధంగా కావాలని ఎవరు చేయరు, సంధ్య థియేటర్ తొక్కిసలాటకు సంబంధించి ఈ సంఘటన జరగడం దురదృష్టకరం. 2-3 రోజుల్లో సినీ పరిశ్రమకు సంబంధించిన పెద్దలతో కలిసి సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తామంటూ ప్రముఖ నిర్మాత ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు వెల్లడించాడు. ఫిల్మ్ కార్పొరేషన్ నుంచి తప్పకుండా మా సాయం ఉంటుంది అంటూ నిన్న ఆయన తెలిపారు. కిమ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడికి పరామర్శించి తండ్రికి భరోసా కల్పించినటువంటి విషయం మనకు తెలిసిందే. కళ్ళు తెరిచిన శ్రీచంద్ కొద్దిగా స్పర్శ కూడా తెలుసుకుంటున్నట్లు వైద్యులు వెల్లడించినటువంటి విషయం తెలిసిందే. ఈ విధంగా శ్రీచంద్ ఇప్పటికే హాస్పిటల్లో ట్రీట్మెంట్ అందుకుంటూనే మెల్లమెల్లగా కోలుకుంటున్నాడు. ఇప్పటికే ఆయనని రాజకీయ ప్రముఖులతో పాటు సినీ రంగానికి సంబంధించిన పరామర్శించడానికి వెళ్తున్నటువంటి వార్తలు మనం చూస్తున్నాం. శతాబ్ది ఉత్సవాల వేడుకలకు సిద్ధమైనటువంటి CSI మెదక్ చర్చికి సంబంధించిన వార్తను మనం చూస్తున్నాం. ఈరోజు శత జయంతికి సంబంధించినటువంటి కార్యక్రమం మెదక్లో జరగబోతుంది. దీనికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి కానున్నారు. తెలంగాణ HPS జ్ఞాపకాలతో మురిసిన నాదేళ్ల అంటూ చూస్తాం. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివినటువంటి మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెళ్ల, అదేవిధంగా అడోబ్ CEO శాంతన్ నారాయణ్ కు సంబంధించినటువంటి ఒక ఫోటోను మనం చూస్తున్నాం. వీళ్ళు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ కు సంబంధించినటువంటి పూర్వ విద్యార్థులు. వీరు చదువుకున్న హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకుని అందులో భాగంగా చిన్నప్పుడు చదువుకున్న హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ని సందర్శించిన మైక్రోసాఫ్ట్ CEO మరియు మైదానం తరగతి గదుల పరిశీలన కార్యక్రమంలో పుస్తక ఆవిష్కరణ చేపడుతున్నటువంటి దృశ్యం చూస్తున్నాం. అదేవిధంగా GCCల చూపు హైదరాబాద్ వైపు అంటూ చూస్తున్నాం. దేశంలో ఏర్పాటైన BCCలలో 30% ఇక్కడే అంటూ చూస్తున్నాం. రాష్ట్రంలో BCCల ఏర్పాటుకు అనుకూలతపై నాస్కాం అధ్యయన నగరాలైనటువంటి ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై GCCలను ఆకర్షించే ఎందుకు హైదరాబాద్ తీవ్రంగా పోటీ పడుతున్నప్పటికీ ఈ రంగంలో తెలంగాణ రాజధాని నగరం స్పష్టమైన ఆధిపత్యం కనబరుస్తుందంటూ తెలుపుతున్నటువంటి వార్త. కేసీఆర్ హరీష్ కు ఊరట. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కోర్టులో నమోదైన ప్రైవేట్ పిటిషన్ పై మాజీ సీఎం కె చంద్రశేఖరరావు, మాజీ మంత్రి హరీష్ రావుకు హైకోర్టు ఊరట దక్కింది. సెషన్ జడ్జి నిర్ణయాన్ని తప్పుపడుతూ ప్రైవేట్ పిటిషన్ విచారణపై స్టే ఇస్తూ హైకోర్టు విచారణ వాయిదా వేసినటువంటి వార్త చూస్తున్నాం. మరోపక్క అమిత్ షా రాజీనామా చేయాలంటూ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపడుతున్నటువంటి విషయం తెలిసిందే. అందులో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర PCC ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గారు పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో నిన్న నిరసన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. అమిత్ షాను కేంద్ర మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలంటూ వాళ్ళు డిమాండ్ చేసినటువంటి వార్తను చూస్తున్నాం. ఈ విధంగా అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి అమిత్ షాను వెంటనే బర్తరఫ్ చేయాలంటూ నిన్న కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టిన విషయం మనకు తెలిసింది. అదేవిధంగా 79,40,520 ఎకరాల్లో యాసంగి సాగుకు సంబంధించినటువంటి వార్తలు చూస్తున్నాం. రాష్ట్రంలో యాసంగి సీజన్ సాగు ప్రణాళికను వ్యవసాయ శాఖ సిద్ధం చేసింది. మొత్తం 9,40,520 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేపట్టాలని నిర్ణయించినటువంటి వార్తలు చూస్తున్నాం. ఇందులో కేవలం వరికి సంబంధించి 63,54,200
88 ఎకరాల్లో వరి సాగు అవుతుందని, దాని తర్వాత మొక్కజొన్న పంటకు సంబంధించి 7,18,100 ఎకరాల విస్తీర్ణంలో సాగయ్యే అవకాశం ఉందన్నటువంటి వార్తను మనం చూస్తున్నాం. అదేవిధంగా ఆజాత శత్రువు ఆదర్శ నేతకు సంబంధించినటువంటి విషయాన్ని చూస్తున్నాం. భారత మాజీ ప్రధాని వాజ్పేయి శత జయంతి సందర్భంగా సాక్షి దినపత్రిక ఒక ప్రత్యేకమైనటువంటి ఆర్టికల్ రాసింది. అటల్ బిహారీ వాజ్పేయి భారత రాజకీయాల్లో శిఖర సమానుడు, అజాత శత్రువుగా నిలిచినటువంటి అతి కొద్ది మంది నాయకుల్లో అగ్రగణ్యుడు, అనుక్షణం దేశ క్షేమాన్ని కాంక్షించిన స్వాప్నికుడు, టెలికాం మొదలగు హైవేల దాకా దేశ ప్రగతి ప్రస్థానానికి బాటలు పరిచినటువంటి అరుదైన దార్శనికుడు, రాజకీయాల్లో అత్యున్నత విలువలు నెలకొల్పిన ఆదర్శ నాయకుడు, ఇటు కోమలమైన కవి హృదయం, అటు అచంచలమైన రాజతంత్రం. ఇలా వాజ్పేయి కత్తికి రెండు వైపులా పదినే, చివరి శ్వాస వరకు ఓటమిని ఒప్పుకునే లేదన్న ఆయన ఆచరించినటువంటి సిద్ధాంతం ఎంతో మందికి ఆదర్శం అంటూ తెల్లవారక ముందే ప్రజలు హైదరాబాద్లోని అమీర్పేట ఆచార ప్రాంతీయ కార్యాలయం వద్ద ఉన్న స్వర్ణ జయంతి కాంప్లెక్స్ వద్ద తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో భారీ తీరినటువంటి జనానికి సంబంధించిన వార్తను చూస్తున్నాం. పొరపాట్లు బయోమెట్రిక్ సవరణ కోసం ప్రాంతీయ కార్యాలయం చుట్టూ ప్రదర్శనలు, రోజుకు 150 మందికి మాత్రమే టోకెన్లు. తప్పున జాతీయ అంతర్జాతీయ విషయాలను మనం ఒకసారి పరిశీలించినట్లయితే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మంగళవారం ఢిల్లీలోని గిర్నగర్ కూరగాయల మార్కెట్లు వెళ్ళడం జరిగింది. పెరుగుతున్న కూరగాయల ధరలతో సామాన్యులు ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారంటూ ఆయన తెలుసుకున్నటువంటి ఫోటోను ఆయన ఎక్స్ వేదికగా తెలిపారు. అదేవిధంగా ఘాట్ రోడ్లో వెళ్తున్నటువంటి ఒక కారు అదుపు తప్పి రోడ్డు అంచనా ఉన్న పీటగోడపై తీసుకెళ్లి అక్కడనే ఇరుకుపోయింది. భయం గొల్పే ఈ ఘటన మంగళవారం తమిళనాడులోని నమ్మక్కల్ జిల్లాలో చేసుకున్నటువంటి వార్తను చూస్తున్నాం. విమానంలో మద్యం గోల. ఈ నెల 20న సూరత్ నుంచి బ్యాంకాక్ తొలి ఫ్లైట్. తగినంత మద్యం సరఫరా చేయాలని ప్రయాణికుల ఆగ్రహం ఖండించిన ఎయిర్ ఇండియా సిబ్బందికి సంబంధించి వార్తను చూస్తున్నాం. మరోపక్క నాపై అవిశ్వాసం తుప్పుపట్టిన కత్తి లాంటిదే దాని కార్డు. ఇప్పటికే ఇండియా కూటమి పెట్టినటువంటి అవిశ్వాస తీర్మానంపై ఆయన స్పందిస్తూ తుప్పుపట్టిన గడ్డి లాంటిది నాపై పెట్టినటువంటి అవిశ్వాసం అని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా ఈ యుద్ధం గెలవాలంటే మనం కలిసి పోరాడాలంటూ నిరాశ దీక్షలో ఉన్న రైతు నేత డల్లేవాల్కు సంబంధించినటువంటి ఒక వార్త చూస్తున్నాం. రైతులకు సంబంధించి పంజాబ్ హర్యానా సరిహద్దుల్లో కనూరి వద్ద జరుగుతున్నటువంటి ఆయన చేపట్టిన దీక్ష మంగళవారం 29 రోజులకు చేరుకుంది. ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. అందరూ కలిసికట్టుగా ఉంటేనే ఈ పోరాటం విజయవంతమై అవుతుందని ఆయన రైతు సంఘాలను ఉద్దేశించి మాట్లాడినటువంటి వార్త చూస్తున్నాం. అదేవిధంగా వికారాబాద్ జిల్లాకు సంబంధించిన వార్తలను మనం ఒకసారి పరిశీలించుకున్నట్లయితే మొన్న తాండూరులో జరిగినటువంటి ఏసీబీ రైడ్కు సంబంధించి వరుసగా ఏసీబీకి పట్టుబడుతున్న మారని అధికారుల తీరు, లంచం ఇస్తేనే ఫైల్లో ముందుకు, లేకుంటే రిజెక్ట్, ప్రతి పనికి ఇంత అని ఫిక్స్ చేసి మరి అసలు పలు శాఖలుగా 5 లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడిన తాండూరు ఆర్డీఓ ఆఫీస్కి సంబంధించినటువంటి రెవెన్యూ ఆఫీసులకు సంబంధించి ఆఫీసర్లకు సంబంధించి ఫోటో చూస్తున్నాం. ఈ చిత్రంలో వెళ్తున్నటువంటి దానయ్య మరియు మాణిక్యరావును ఏసీబీ కోర్టుకు తీసుకెళ్తున్నటువంటి మన ఫోటోను చూస్తున్నాం. లంచం అడిగితే 9440446140 నంబర్కు ఫోన్ చేయాలని ఇప్పటికే మనకు ఏసీబీ డిఎస్పీ శ్రీనివాసరెడ్డి నిన్న తెలిపిన విషయం మనకు తెలిసిందే. ఈ విధంగా తమ సొంత భూములకు సంబంధించినటువంటి సమస్యలను ఆఫీసులకు తీసుకెళ్తే ఇష్టం వచ్చినట్లు లంచాలు తీసుకొని సొంత భూములకు సంబంధించిన సమస్యలు తీర్చడంలో అధికారులు వ్యవహరిస్తున్న తీరును ప్రజలు తప్పుపడుతున్నారు. నేడు క్రిస్మస్ సంబరాలు జరుపుకుంటున్నటువంటి క్రైస్తవ సోదరులకు అందరికీ కాకినాడ టీవీ తరఫున క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, అదేవిధంగా క్రిస్మస్ పండుగ సంబంధించి అద్భుతంగా ఆరాధించినటువంటి చర్చికి సంబంధించిన ఫోటోను చూస్తున్నాం. రాష్ట్రంలో మరియు దేశంలో అంతర్జాతీయంగా జరుగుతున్నటువంటి విషయాలను మేము ముందుంచే ప్రయత్నం కాకినాడ టీవీ చేస్తుంది. కాబట్టి కాకినాడ టీవీని అందరూ ఆదరించాలని కోరుకుంటూ ధన్యవాదాలు.